గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహారంతో ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. నా పేరు నరేష్ అండి. మీరు చూస్తున్నది వచ్చేసి బ్లాక్ రైస్. ఇవి పూర్తిగా సేంద్రియ పద్ధతిలో ప్రకృతి సిద్ధంగా పండించినటువంటి ట్రాక్టర్తో తొక్కిస్తే ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి ఇలా కట్టలు కట్టి కొట్టడం జరుగుతుంది. దీనివల్ల గింజ మనము ఇవి వచ్చేసి నేను ఏమనుకున్నానంటే వీటిని విత్తనాలకు ఇవ్వాలని అనుకున్నాను. సో విత్తనాలకు ఇచ్చేటప్పుడు ట్రాక్టర్తో తొక్కిస్తే ఏమిటంటే అంతా పగిలిపోతుంది. దాని పైపొర అంతా పగిలిపోవడం వలన మొలక శాతం తగ్గిపోతుంది. సో అలా జరగకుండా ఉండాలని ఆలోచించి నేను ఇలా కట్టలు కట్టి కొట్టడం జరుగుతుంది. నేను కొద్దిగానే వేసానండి. ఎంత ఒక ఉంటుందేమో ఒక 5-6 గుంటలు, ఒక 7 గుంటలు, అంతే, ఎక్కువ ఉండదు. సో కొద్దిగానే కాబట్టి నేను చేతులతో చేసుకోవడం జరిగింది. మరీ ఎక్కువ ఉంటే తప్పదనుకుంటే ట్రాక్టర్ పెట్టడానికి. బట్ నేను ఏంటంటే ఈ సంవత్సరమే ఫస్ట్ చేయడము, అందుకని నేను కొద్దిగా వేసి చూద్దామని చేశాను. చాలా బాగా వచ్చింది ఈల్డింగ్. మనకు వచ్చేసి ఇక తూర్పర పడుతుంది అమ్మ. నీట్గా 2 టైమ్స్ తూర్పర పెట్టాము. బాగా ఎండపోసి నీట్గా తూర్పర పట్టి మళ్ళీ ఎండపోసాము. ఎండపోసి స్టోర్ చేయడం జరిగింది. చూడండి, బ్లాక్ రైస్ పూర్తిగా కాలబట్టి అంటాం కదా, ఆ రైస్ ఇవి. నెక్స్ట్ ఇవి వచ్చేసి 150 రూపీస్ పర్ కేజీ చొప్పున ఇస్తున్నామండి. సో ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, కాల్ చేయొచ్చు. ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎక్కడికైనా డెలివరీ ఉందండి. ఇవి వచ్చేసి మనం మళ్ళీ తర్వాత వీటిని మీకు అంటే ఎవరైతే బుక్ చేసుకుంటారో ఆర్డరు వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా వీటిని పూర్తిగా చెరిగి, అంటే ఎటువంటి పొల్లు అట్లాంటిది కొంచెం తాళ్ళు అంటుంటాం కదా, సరిగ్గా మొలకెత్తవు, అట్లాంటివి సగం గింజలుండి సగం ఉండవు. తాళ్ళు అంటాం మనం, తాళొడ్లు అంటాము. పూర్తిగా చెరిగి మెండు ఒడ్లు మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది. నీట్గా చేసి ట్రాన్స్పోర్ట్ కూడా మన తెలంగాణలో అయితే ఏ డిపోకైనా అందుబాటులో ఉంటుందండి. ఆంధ్రాకి అయితే మాత్రము కొన్ని మెయిన్ టౌన్స్కి మాత్రమే ఉంటుంది. అన్ని డిపోలకు అవైలబిలిటీ ఉండదు. తెలంగాణ అయితే డిపో ఉందంటే ప్రతి డిపో, ప్రతి బస్ స్టాప్, మ్యాక్సిమం బస్ డిపోలు అన్నిట్లలో కూడా ఉంటుంది, బస్ స్టాండ్లలో అన్నిట్లలో కూడా. ఆంధ్రాలో మాత్రం తక్కువ, వైజాగ్, రాజమండ్రి అట్లా పెద్ద విజయవాడ, కాకినాడ పెద్ద డిపోలకు మాత్రమే ఉంటుంది అండి. బాగా పూర్తిగా చెరిగి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీరు కూడా తీసుకుంటే క్వాలిటీ రైస్ ఇవ్వాలి కదా. మీకు మంచిగా మొలకెళ్ళి మంచిగా ఉంటే మీరు కూడా మళ్ళీ ఇంకోసారి కూడా ఆర్డర్ చేసుకోవడానికి ఉంటుంది. నా దగ్గర బహురూపీ ఉన్నాయండి, బ్లాక్ రైస్ 2 ఉన్నాయండి. నేను వచ్చేసి లోయర్ ట్యాంక్ బండ్లో తీసుకున్నాను ఈ గింజలు, విత్తనాలు. వాళ్ళు సేవ్ ఆర్గనైజేషన్ ఉంది కదా, విజయరామ్ సార్, వాళ్ళ దగ్గర తీసుకోవడం జరిగింది. చూడండి, ఆల్రెడీ నేను ఒక 10 కేజీలు నిర్మల్కి, ఒక 10 కేజీలు వైజాగ్కి కూడా సేల్ చేయడం జరిగింది ట్రాన్స్పోర్ట్లో. మీకు ఆ డీటెయిల్స్ కూడా పెడతాను. నీట్గా ప్యాకింగ్ ఉంటుందండి. మాకు విత్తనాల బ్యాగ్స్ ఉంటాయి కదా మామూలుగా, ఆ విత్తనాల బ్యాగ్లలో నీట్గా ప్యాకింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది ఉండదండి, డ్యామేజ్ కూడా జరగదు. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరైనా కావాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో నా నెంబర్ పెడతాను, కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.